హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఛానల్. 10th క్లాస్ బయాలజీ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ. 1. గుండెను కప్పుతూ ఎన్ని పొరలున్నాయి? 2 పొరలు. గుండెను కప్పుతూ 2 పొరలున్నాయి. 2. గుండె ఏ ఆకారంలో ఉంది? శంఖం ఆకారములో. గుండె శంఖం ఆకారములో ఉంది. 3. గుండెకు అతుక్కొని ఎన్ని రక్తనాళాల చివరలు ఉన్నాయి? 4 రక్తనాళాలు. గుండెకు అతుక్కొని 4 రక్తనాళాల చివరలు ఉన్నాయి. 4. గుండె యొక్క ఏ చివర వెడల్పుగా ఉంది, ఏ చివర సన్నగా ఉంది? పై భాగము వెడల్పుగా, క్రింది భాగము సన్నగా ఉంది. గుండె యొక్క పై భాగము వెడల్పుగా, క్రింది భాగము సన్నగా ఉంది. 5. గుండె గోడలు అంతటా ఒకే మందములో ఉన్నాయా? లేవు. జఠరికలో గోడలు మందముగా ఉన్నాయి. గుండె గోడలు అంతటా ఒకే మందములో లేవు. జఠరికలో గోడలు మందముగా ఉన్నాయి. గుండెలో ఎన్ని గదులున్నాయి? 4 గదులు. గుండెలో ఎన్ని గదులున్నాయి? 4 గదులు. గుండె గదుల మధ్య ఇంకేమైనా ప్రత్యేకతలు ఏవి? కర్ణికలు వెడల్పుగా, జఠరికలు పొడవుగా ఉంటాయి. గుండె గదుల మధ్య ఉండే ఏమైనా ప్రత్యేకతలు అంటే కర్ణికలు వెడల్పుగాను, జఠరికలు పొడవుగాను ఉంటాయి. 8. గుండె గదులన్నీ ఒకదానితో ఒకటి ఎలా కలుపబడతాయి? గుండె గదులు విభాజక రంధ్రాల ద్వారా కలుపబడతాయి. గుండె గదులన్నీ ఒకదానితో ఒకటి విభాజక రంధ్రాల ద్వారా కలుపబడతాయి. 9. మానవ శరీరములో రవాణా ద్రవాలు. రక్తము, శోషరసము. మానవ శరీరంలో రవాణా ద్రవాలు ఏంటి? రక్తము, శోషరసము. 10. రక్తాన్ని పంపు చేయు సాధనము. గుండె. రక్తాన్ని పంపు చేయు సాధనం ఏంటి? గుండె. 11. ఆమ్లజని రహిత రక్తము కలిగిన ధమని. పుపుస ధమని. ఆమ్లజని రహిత రక్తము కలిగిన ధమని. పుపుస ధమని. 12. శరీర భాగాలకు గుండెకు మధ్య జరిగే వలయము. దైహిక వలయము. శరీర భాగాలకు గుండెకు మధ్య జరిగే వలయము దైహిక వలయము. 13. గుండెలో కవాటాల సంఖ్య 4. గుండెలో కవాటాల సంఖ్య ఎన్ని? 4. ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 14. గుండెను చుట్టి ఉండు పొర. హృదయావరణ త్వచము. గుండెను చుట్టి ఉండే పొర హృదయావరణ త్వచము. 15. గుండె ఎడమవైపు ఉండే రక్తము. ఆమ్లజని సహిత రక్తము. గుండె ఎడమవైపు ఉండే రక్తం ఏంటి? ఆమ్లజని సహిత రక్తము. 16. ద్విపత్ర కవాట స్థానము. ఎడమ కర్ణిక, జఠరిక రంధ్రము. ద్విపత్ర కవాట స్థానం అంటే ఎడమ కర్ణిక, జఠరిక రంధ్రము. 17. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ కలిగిన జీవి. బొద్దింక. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ కలిగిన జీవి ఏంటి? బొద్దింక. 18. మొదటిసారిగా రక్తనాళాలు కలిగిన జీవుల వర్గము. అనిలేడ. మొదటిసారిగా రక్తనాళాలు కలిగిన జీవుల వర్గం ఏంటి? అనిలేడ. 19. మొక్కలలో నీటి రవాణా చేయు కణజాలము. దారువు. మొక్కలలో నీటి రవాణా చేయు కణజాలం ఏంటి? దారువు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 20. పోషక కణజాలము పని. ఆహార రవాణా.
పోషక కణజాలం పనేంటి? ఆహార రవాణా. 21. వేరులో నీటిని పీల్చుకునే నిర్మాణాలు. మూలకేశాలు. వేరులో నీటిని పీల్చుకునే నిర్మాణాలేంటి? మూలకేశాలు. 22. కాండములోనికి నీరు ప్రవేశించడానికి తోడ్పడే ఒత్తిడి. వేరు పీడనము. కాండములోనికి నీరు ప్రవేశించడానికి తోడ్పడే ఒత్తిడి వేరు పీడనము. 23. కీటకాలు ఆహారం సంపాదించడానికి ఏ దారులో చొప్పిస్తాయి? కీటకాలు ఆహారం సంపాదించడానికి ఏ దారులోనికి చొప్పిస్తాయి? ప్రోబోసిన్. 24. రక్తాన్ని గడ్డకట్టించే విటమిను. రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ ఏంటి? కే విటమిను. కే విటమిన్ రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్. ప్రోతాంబ్రిన్. రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్ ఏంటి? తాంబ్రిన్, ప్రోతాంబ్రిన్. 26. రక్తాన్ని గడ్డకట్టించే రక్త కణాలు. రక్త ఫలకీకలు. రక్తాన్ని గడ్డకట్టించే రక్త కణాలు అంటే రక్త ఫలకీకలు. 27. ఊపిరితిత్తుల నుండి రక్తం ఎక్కడికి చేరుతుంది? ఆమ్లజని సహిత రక్తము. ఊపిరితిత్తుల నుండి రక్తము ఎక్కడికి చేరుతుంది? ఆమ్లజని సహిత రక్తంలోకి చేరుతుంది. 28. మానవ శరీరంలో పెద్ద ధమని. మహాధమని. మానవ శరీరంలో పెద్ద ధమని ఏంటి? మహాధమని. 29. ఊపిరితిత్తులపై ఉన్న పొరను ప్లూరా అంటారు. అలాగే గుండెపై ఉన్న పొరను ఏమంటారు? పెరికార్డియం అంటారు. ఊపిరితిత్తులపై ఉన్న పొరను ప్లోరా అంటారు. అలాగే గుండెపై ఉన్న పొరను పెరికార్డియం అంటారు. 30. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? కుడి కర్ణిక, కుడి జఠరిక. గుండెలో కుడి కర్ణిక, కుడి జఠరికలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. 31. నడవడం, పరిగెత్తడం వంటి సమయాలలో రక్తపీడనం ఏ విధముగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. నడవడం, పరిగెత్తడం వంటి సమయాలలో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది. 32. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి. చేప. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి ఏంటి? చేప. 33. రక్తనాళాలు మొట్టమొదటగా ఏ వర్గములో ఏర్పడ్డాయి? అనేలీడా జీవులలో. రక్తనాళాలు మొట్టమొదటిగా ఏ వర్గంలో ఏర్పడ్డాయి? అనేలీడా జీవులలో. 34. కార్డియాక్ అన్న పదము మన శరీరంలో ఏ అవయవానికి సంబంధించినది? గుండె. కార్డియాక్ అన్న పదము మన శరీరంలో గుండెకు సంబంధించినది. 35. గుండెలో ఏ భాగములో రక్తములో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? కుడి కర్ణిక, కుడి జఠరిక. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? కుడి కర్ణిక, కుడి జఠరిక. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.